క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుని మహాకృప, మన కనికరాన్ని బట్టి ఈ సంవత్సరంలో రెండవ సంఘ ఉపవాస ప్రార్థన కూడికకు చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. దేవుని మహాకృప ఈ ఫిబ్రవరి చివరి మాసం చివరి వారములో మనం ప్రార్థన చేయడానికి కూడుకొని ఉన్నాం. అది దేవుడిచ్చిన ధన్యత అని ప్రభు పక్షాన నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన పలు రకాలుగా ఉంటుంది. వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ఉపవాస ప్రార్థన, సంఘ ఉపవాస ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన. ప్రార్థన బైబిల్ గ్రంథంలో ఎంతో శ్రేష్టమైన కార్యముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రార్థన అంటే దేవునితో మనకు దొరికినటువంటి సహవాసము, దేవునికి మన అక్కర్లు చెప్పడానికి దొరికిన సమయము, దేవునితో కలిసి మాట్లాడే భాగ్యం ప్రార్థన. ఈ లోకంలో చాలామంది అధికారులు ఉన్నారు, ఆఫీసర్స్, రకరకాలుగా మంచి ఉద్యోగంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. అయితే ఒక అధికారి దగ్గరికి మనము నేరుగా వెళ్ళి మాట్లాడాలి అంటే అవకాశము ఉంటుంది, అవకాశము ఉండకపోవచ్చు. కొన్నిసార్లు అంత తేలికగా ఒక అధికారిని మనం కలవలేము. ఉదాహరణకు మన నంద్యాలలో ఉన్న ఒక ఎంఆర్ఓను కలవాలి అనుకోండి, వీళ్ళు వెంటనే నేరుగా వెళ్ళి మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. ఆయన ఎప్పుడు ఉంటాడో తెలుసుకోవాలి. ఉన్నా మన బోటుల్లోకి అవకాశం ఇస్తారో ఇయ్యరో. సామాన్యులను కొన్ని చోట్ల లక్ష్య పెట్టే వాళ్ళే ఉండరు. ఒక అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి. అయితే ఇది దేవునితో సహవాసం. ఎంత ధన్యత! ఒక అధికారులతో కాదు మనం కూర్చున్నది, లేదా నాయకులతో కాదు మనం కూర్చున్నది, సాక్షాత్తు సర్వసృష్టిని కలగచేసిన సజీవుడైన దేవునితో మనము
సహవాసము కొరకు, నేరుగా ఆయనతో మాట్లాడుట కొరకు మనం ఆయనను సమీపించి, ఆయనకు పక్షపాతము లేదు, ఆయనకు పక్షపాతము లేదు. నువ్వు రావచ్చు, నువ్వు రాకూడదు, వీళ్ళే రావాలి, వీళ్ళు రాకూడదు, ఇలాంటి భేదాభిప్రాయాలు దేవుని దగ్గర ఉండవు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వ్రాయబడింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ఎవరికి దూరస్తుడు కాదు, ఎవరిని దూరం పెట్టేవాడు కాదు, నువ్వు నాకు వద్దు అనేవాడు కాదు. దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు. కాబట్టి దేవునితో గడుపుటకు, ప్రభువు దగ్గర మన అవసరతలు అడగడం కోసం, తీరని సమస్యలను పరిష్కరించుట కోసం, ఆయనకు విన్నవించుకోవడం కోసం మనకు మధ్యవర్తుల అవసరం లేదు. నేరుగా దేవునితో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము మొరపెట్టుకునే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇది ఎంతో విలువైన సమయం. నేరుగా దేవునితో దైవిక సహవాసాన్ని మనకు అనుగ్రహించబడింది. ఈ ధన్యత, ఈ భాగ్యం ఎంత గొప్పదో. తీయమ్మా, ఎందుకు వేస్తున్నావు? ఈ ధన్యత, ఈ భాగ్యం ఎంత గొప్పదో మనం గుర్తెరిగి ఇందులో మెలగాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. యెహోవా అందరికీ ఉపకారి అని వ్రాయబడింది. సర్వాధికారం కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు, అందరికీ ఉపకారి అయిన దేవుడు. ఇదిగో ఈరోజు సంఘ ఉపవాస ప్రార్థన కూడికలో ప్రార్థించే నీ మొర వింటాడు, నీ గోడు వింటాడు, నీ కన్నీరు చూస్తున్నాడు. ఆయన నీకు సమాధానాన్ని, సంతోషాన్ని, విడుదలను, స్వస్థతను, క్షేమమును అనుగ్రహించే దేవుడు. మన పరిస్థితిని ఎవరికైనా చెప్పుకోవాలి అంటే, మన బాధను ఎవరితోనైనా పంచుకుందామంటే కొంతమంది వినడానికి కూడా ఇష్టపడరు. నీ సమస్యలే కాదు, నా సమస్యలు కూడా నాకు దండిగా ఉన్నాయి, కాబట్టి నావి కూడా చెప్తాయి నువ్వు అంటారు. ఏమంటారు? నీ సమస్యలే కాదు, నాకు కూడా మస్తుగా ఉన్నాయి, మీది స్టాప్ చేయి కొంచెంసేపు, నా సమస్యలు కూడా చెప్తారు. ఈరోజు మనము ప్రార్థించినప్పుడు మన సమస్యలను విని అడుగక మునుపే మన అక్కర్లో ఎరిగిన దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రియులారా. కనుక ఈ సమయము, ఈ ప్రార్థన అనేది ఘనమైనది. ఒకసారి పేతురు చెరసాలలో వేయబడి ఉంటే ఆయనకు మరణశిక్ష విధించారు. అంతకు మునుపు యాకోబు అనేటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యుణ్ణి అందరి ముందుకు తీసుకొని వచ్చి, ఎవరైనా యేసు ప్రభువుని గురించి బోధిస్తే ఇలాగే మీ గతి కూడా పడుతుందని చెప్పి ఖడ్గముతో ఆయనను చంపివేశారు, నరికి చంపేశారు. తర్వాత పేతురును పట్టుకున్నారు, చెరసాలలో వేశారు. రేపు ఉదయం ఇంకా చంపివేయాలి. పేతురు కోసము సంఘము ప్రార్థన చేస్తుంది.
అత్యాసక్తితో ప్రార్థన చేసిందంట. చెప్పండి, ఎలా చేశారు సంఘము? అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు పరలోకము నుండి దూతను పంపించి పేతురును చెరసాల నుండి విడిపించాడు. మనుషులను కాదు పంపినే దేవుడు. మనుషులు వెళ్ళడానికి అవకాశం లేదు అక్కడికి. ఆ సెక్యూరిటీని దాటుకొని మానవుడు ప్రవేశించడానికి అక్కడ అవకాశం లేదు. ఒకవేళ వెళ్ళినారా ఈయనలు కూడా చంపేస్తారు. మరి ఎవరు వెళ్తారు? దేవుడు పరలోకము నుండి దూతను పంపించాడు. చెరసాల నుండి పేతురును బయటికి తీసుకొని వచ్చాడు. సంఘము చేసిన ప్రార్థన విన్న దేవుడు పేతురును చెరసాల నుండి విడిపించాడు. ఈరోజు సంఘముగా చేసే ప్రార్థన బహుబలమైన కార్యాలు చేస్తుంది. ఈ ప్రార్థన వ్యర్థమైపోయేది కాదు. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో చెప్పే మనవులు ప్రార్థన లిస్టు రాసిచ్చారు కదా, ప్రార్థన అవసరతలు ఒక కాగితంలో రాసిచ్చారు కదా, అవి తీసి చెత్తబుట్టలో వేసేటివి కాదు. అవి మనం ఎవరైనా అధికారులకు ఇచ్చామనుకోండి, చూస్తారు, తర్వాత ఏం చేస్తారు? చేస్తాం పోమ్మా అంటారు. తర్వాత ఎక్కడ పోతాయి? అవి చెత్తబుట్టలోకి పోతాయి. ఈ చెత్తబుట్టలోకి పోయేది కాదు, పరలోకానికి చేరుతాయి ఈ మనవులు. పరలోకముందు ఆసీనుడై ఉన్న దేవుణ్ణి కదిలించేది ఈ ప్రార్థన. పరలోకానికి చేరే ప్రార్థన వ్యర్థమైపోయేది కాదు. ఇది వేస్ట్ కాదు, వ్యర్థమైపోయే టైం కాదు ప్రభునందు ప్రియులారా. కాబట్టి ప్రార్థన, దేవుడు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి తీయబడును అన్నాడు దేవుడు. మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. ఆయన మాటను నెరవేర్చగలిగిన దేవుడు. కనుక మన ప్రార్థన, ఈ భాగ్యము ఎంతో గొప్పది. ఈ భాగ్యము ఎంతో గొప్పది. కనుక ఈ ప్రార్థన కూడికలో తప్పక దేవుడు తన గొప్ప కార్యములు మన జీవితంలో చేసి మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మంచిది, దేవుని వాక్యం చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని చదువుదాం. 2:12. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో, తన ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా
అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? యోవేలు ప్రవక్త ద్వారా తన ప్రజలతో దేవుడు ఏమంటున్నాడంటే, నా ప్రజలారా, మీరు చేసిన అతిక్రమ క్రియలను బట్టి, మీరు చేసిన పాపాన్ని బట్టి, మీరు చేసిన దోష క్రియలను, హేయమైన క్రియలను, నీచమైన కార్యములను బట్టి ఉగ్రత అనుభవిస్తున్నారు, శిక్ష అనుభవిస్తున్నారు, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయారు, బహుశ్రమల పాలయ్యారు. అయితే మరి ఆ స్థితిలో నుండి అలాగే విడిచిపెట్టకుండా కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు తన ప్రవక్తను పంపించి తన ప్రవక్త ద్వారా తన ప్రజలతో ఏమంటున్నాడంటే, ఇప్పుడైనను జరిగినంత జరిగిపోయింది, జరిగినంత నష్టం జరిగిపోయింది. అక్కడ వాళ్ళు పంట వేశారు, ఆ పంట మొలకెత్తుతుంటే ఆ మిడతలు వచ్చి ఆ పంటను తినివేస్తున్నాయి, పంటను ఎదగనీయడం లేదు. పసర పురుగు, గొంగలి పురుగులు పట్టి వారి పంట చేళ్లను నాశనం చేస్తున్నాయి. కరువు ఉంది, తినడానికి తిండి లేదు, దేవునితో సహవాసం లేదు, ఒకరికి కూడా సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. ఏదో బ్రతుకుతున్నారంటే బ్రతుకుతున్నారు, జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే కొనసాగిస్తున్నారు. శ్రమను, శాపమును అనుభవిస్తున్నారు. ఆ ప్రజలతో అంటున్నాడు, ఇప్పుడైనను 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 ఏం చేయాలంట? ఉపవాసముండి మీరేం చేయాలి? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. దేవుని ఆహ్వానం, దేవుని ఆహ్వానం. కొట్టబడిన వారు, తృణీకరించబడిన వారు, శాపం అనుభవిస్తున్న వారు, పాపము చేసి అతిక్రమాలు చేసి దేవునికి దూరం అయిపోయిన వారిని అలాగే విడిచిపెట్టకుండా దేవుడు వారిని ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు, రండి, ఇప్పుడైనను రండి. ఇప్పుడైనా, ఇప్పుడు వచ్చినా కూడా నీ బ్రతుకును మారుస్తాడు, ఇప్పుడు వచ్చినా కూడా నిన్ను స్థిరపరుస్తాడు, ఇప్పుడు వచ్చినా కూడా నిన్ను స్వస్థపరుస్తాడు, ఇప్పుడు వచ్చినా కూడా నీకు సమాధానం ఇస్తాడు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు అనుగ్రహిస్తాడు, నువ్వు కోల్పోయినవన్నీ నీకు మరలా ఇస్తాడు. మనం చేయాల్సింది ఆయన యొద్దకు రావాలి, రావాలి, రావాలి. ఇప్పుడైనను నా యొద్దకు రండి. ఎలా రావాలి? ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎందుకు కన్నీరు, ఎందుకు దుఃఖము అంటే ఆ జీవితాలు పతనమైపోయాయి, ఆ జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి, ఆ కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఉపవాసం ఉండండి, ఉపవాస ప్రార్థన చేయండి. నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు అంటాడు, ఉపవాస ప్రార్థన వలననే తప్ప ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి. నీకు జరిగిన నష్టాన్ని బట్టి కన్నీరు కార్చండి, కన్నీరు కార్చండి, కన్నీరు కార్చాలి. కన్నీరు కార్చి ఇంకేమన్నాడు? దుఃఖించుచు మనస్ఫూర్తిగా నా యొద్దకు రండి. మన బిడ్డలకు బట్టి, మన కుటుంబాన్ని బట్టి, మన పరిస్థితులను బట్టి
ఉపవాసం ఉండి కన్నీరు గార్చి మన పరిస్థితిని బట్టి దుఃఖించి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు, ఆయన కరుణ కలిగిన వాడు, శాంతమూర్తి కనుక మిమ్మలను మీకు కృపను అనుగ్రహిస్తాడు, మీ బ్రతుకులను జీవితాలను మారుస్తాడు. ఇదే ఇదే అధ్యాయంలో మనం చదివినట్లయితే, అదే 1వ అధ్యాయం, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని చదువుదాం. 5వ వాక్య భాగాన్ని, మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసము పానము చేయు వారలారా రోదనము చేయుడి. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? మత్తులారా మేల్కొనండి, మత్తులారా మేల్కొనండి. కొంతమందికి ఎంత నష్టం జరిగినా పట్టనట్టు ఉంటారు. ఎన్ని శ్రమలు వచ్చినా, కుటుంబము పాడైపోయినా, పిల్లలు చెదిరిపోయినా, రోగాలు చుట్టుముట్టినా, భయంకరమైనటువంటి వేదన శాపమున్న మత్తులు వలె పట్టనట్టు, ఎవరెట్లా పోతే నాకేం, అయ్యా నీ పిల్లలు కదా, పోతే నాకేమి, అమ్మా నీ భర్త, నేనేం చేయాలి, ఇదిగో నీ భార్య, ఎవరిని పట్టనట్టు మత్తులై కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, మత్తులారా మేల్కొనండి, మత్తులారా మేల్కొనండి. నీ కుటుంబాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి. బ్రతుకులను దేవునికి అప్పగించినట్లయితే ఆయన చక్కబెట్టేవాడు. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనను రండి, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి వస్తారా దేవుని సన్నిధికి? దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మీరందరూ వచ్చారు. ఆదివారం ప్రార్థనకు అందరూ వస్తారు, సాయంత్రం కోడికలకు ఎందరు వస్తారు? కొందరు వస్తారు. ప్రార్థన కోడికలకు కొందరే వస్తారు. ఉపవాస ప్రార్థనకు ఎంతమంది వస్తారు? మొన్నొక ఆయన 10 నుంచి 3 దాకా అబ్బాయి అడుగు చాలన్నా, ఎంతవరకు అంట 3 వరకు ఏడగుచ్చాల, ఏడవుతుంది. పదకొండు, 12, 1, 2, 5 గంటలు. ఎప్పుడన్నా మనం ఊరికి పోతా, ఈరోజు ట్రైన్ 5 గంటలు లేటు అన్నారనుకోండి, 5 గంటలు ఏం చేస్తాం? కూర్చుంటాం. హాస్పిటల్లోకి పోతారు, రిపోర్ట్లు అట్లా పోతేనే ఇటు వస్తాయా? రాత్రి దాకైనా కూర్చుంటాం. ఆసుపత్రులలో రాత్రి దాకైనా కూర్చుంటారు. బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో
గంటలు గంటలు కూర్చుంటారు, పని పాటలు మానుకొని కూర్చుంటారు. కానీ దేవుని సన్నిధిలో కూర్చోడానికి మాత్రం మేము అంతసేపు చెప్పండి కూర్చోలేము. ఇట్లా సాతాను దేవుని సన్నిధి నుంచి దూరం చేసి మనం ఆశీర్వదించబడకుండా, మనం మేలు పొందకుండా, మన బ్రతుకులు మారకుండా, మనకు దీవెన కలగకుండా, మనకు స్వస్థత కలగకుండా, ఇదిగో ఈ చీకటి, ఈ శాపము, ఈ మరణాంధకారము తొలగిపోకుండా వాడు మోసగిస్తున్నాడు. అయితే ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఈ ఉపవాస ప్రార్థనలో చేరాం. మీరందరూ ధన్యులు. మనమందరము చెప్పండి ధన్యులం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ, కన్నీరు విడుచుచు, దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి మీరు నా యొద్దకు రండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా చదువుదాం కొన్ని మాటలు. 17వ వచనం చదవండి. 2:17 యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్య భాగం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను. వేడుకోవాలి, కన్నీరు విడుచుచు వేడుకోవాలి. ఎక్కడ వేడుకోవాలంట? బలిపీఠమునకును మంటపమునకును బలిపీఠమునకును మధ్యలో వేడుకోవాలి. మంటపము బలిపీఠం ఎక్కడుంటాయి? ఇళ్ళల్లో ఉంటుందా? అంటే ఎక్కడ ఉంటుందంటే ఆలయములో, మందిరములో బలిపీఠం ఉంటుంది, మందిరములో మంటపం ఉంటుంది. వాటి మధ్యలో నిలబడి నువ్వు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. కొంతమంది ఏమనుకుంటుంటారంటే, నేను ఇంట్లో చేసుకుంటే వినడా దేవుడు? వింటాడు, తప్పగా వింటాడు. వినడని చెప్పడం లేదు. కానీ మందిరములో చేరి చేసే ప్రార్థన ఇంకా బలమైనది. ఒక కర్ర మండుతుంటే, ఒకటే కర్ర మండుతుంటే పని తొందరగా అవుతుందా? ఒక 10 కర్రలు కలిసి ఒకటేసారి మండితే పని జరుగుతుందా? ఇప్పుడు బయట పొయ్యి పెట్టినారు, ఒకటే కర్ర పెట్టినారా, చుట్టూ కర్రలు పెట్టి మండించారు, వంట తొందరగా అయింది. ఒకటే కర్ర పెడితే 3 అయిపోయినా కూడా ఇంకా ఎసురు కాగలేదన్నా అంటుంటారు. అందుకే సంఘ ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన ఈ శ్రేష్టమైన ప్రార్థన. ఒకరి నిమిత్తం ఒకరు చేసే ప్రార్థన, సంఘము చేసిన అత్యాసక్తితో కూడిన ప్రార్థన ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేశాడు. దేవుడు అంటున్నాడు, యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్యలో నిలిచి కన్నీరు గారుస్తూ వేడుకోవాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, కన్నీరు గార్చి దేవుని వేడుకోవాలి. ఆయన సన్నిధిలో గోజాడాలి, ఆయన మొరపెట్టాలి. ఆయన మొరపెట్టినప్పుడు కలిగే ఆశీర్వాదాలు మనం చదువుదాం. 18వ వచనాన్ని చదువుదాం. అప్పుడు యెహోవా, ఎప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు, యెహోవా తమ దేశం నుండి రోషం పూనుకొని తన జనుల ఎదుట జాలి చేసుకొనును. తమ హేయమైన క్రియలను బట్టి దేవుని ఉగ్రతను అనుభవించి శాపగ్రస్తులైన వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు
దేవుడు ఏమంటున్నాడు? జాలి చేసుకుంటాను మీ మీద. జాలి, జాలి, దేవుని జాలి, జాలి పడతాడు. దేవుని ఉగ్రత తొలగి ఆయన కనికరం మన మీదకి వస్తుంది. ప్రార్థన చేసినప్పుడు, ఏం చేసినప్పుడు? ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తూ దుఃఖించుచు హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చి ఆయనను వేడుకుంటే దేవుడు మన మీద ఏం చేస్తాడండి? కరిగిపోయి మన మీద తన ప్రేమను కుమ్మరిస్తాడు, కనికరం చూపుతాడు, జాలి చేసుకుంటాడు. జాలి. మరియు 19వ వచనం, యెహోవా తన జనులకు ఉత్తరం చెప్పునదేమనగా, ఇకను అన్య జనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించదను అంటున్నాడు. మీరు తృప్తి పొందునంతగా. ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన చేస్తే ఒకటి దేవుని కనికరం మన మీదకి వస్తుంది, రెండవది కరువు తొలగిపోతుంది. ఎప్పుడు అవి లేవు ఇవి లేవు మనం ఎప్పుడు అంటుంటాం, వింటుంటాం. ప్రతి ఇంట్లో ఇనుపొచ్చేవే కనపొచ్చేవి. ఏం లేవు? అవి లేవు ఇవి లేవు. దేవుడు అంటున్నాడు, ప్రార్థన కలిగి ఉంటే కరువు ఉండదు. ఏముండదు? కరువు ఉండదు. కరువు ఉండదు. ప్రార్థన చేస్తే కరువు ఉండదు. అవి లేవు ఇవి లేవు అని కొనుక్కొని మనం ఏడ్చే బదులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏముండదండి? చెప్పండి, ఏముండదు? సిస్టర్స్ తెలుసుకోలేదు బాగా. అవి లేవు ఇవి లేవని కొనగకుండా మోకరించి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తే దేవుడు ద్వారం తెరుస్తాడు. చేతి నిండా నీ కుటుంబానికి పనిని ఇస్తాడు. నీకొచ్చిన సంపాదన వ్యర్థమైపోకుండా, వేస్ట్ కాకుండా నీ కష్టార్జితము నీవు నీ బిడ్డలు అనుభవించేటట్లు చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుని కనికరం మన మీద ఉంటుంది. ప్రార్థన చేస్తే చెప్పండి, కరువు తొలగిపోతుంది, తృప్తి లభిస్తుంది. కరువు తొలగి తృప్తి దొరుకుతుంది. తర్వాత 20వ వచనం, మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వారికి మీరు దూరముగా పారద్రోలి వచ్చు వాటిని దూరముగా పారద్రోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలో వాటిని తోలివేస్తాను. అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగమును పడమ సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధమును లేచును, అవి కుళ్ళువాసన కొట్టును. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదు. అనగా ఈ శత్రువులను పారదోలుతాడు దేవుడు. నీకు కీడు చేయాలని వస్తున్న శత్రువును, వాడు మనిషి అయినా, అది పరిస్థితి అయినా, అది ప్రభుత్వమైనా, లేకపోతే అది ఒక సంస్థ అయినా, ఒక గుంపు అయినా, ఏదైనా కానీ నీకు కీడు చేయాలని సంకల్పించినప్పుడు దేవుడు ఆ కీడును పారద్రోలుతాడు. కీడును తొలగిస్తాడు, శత్రువును తొలగిస్తాడు, శత్రువులను పారదోలుతాడు దేవుడు. ఒకటి కనికరం చూపుతాడు, రెండు కరువును తొలగించి తృప్తిని ఇస్తాడు, మూడవది శత్రువులను పారదోలుతాడు. ఎప్పుడు ఇది జరుగుతుంది చెప్పండి? ఎప్పుడు జరుగుతుంది ఇది? ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థనలో మనం దేవునికి గోజాడితే ఈ మేలులు దొరుకుతాయి. నేను మరలా చెప్తున్నా, మామూలు
మీటింగ్స్కు అందరూ వస్తారు, సండే అందరూ వస్తారు, కూడికలకు కొందరు వస్తారు, ప్రార్థన ఉపవాస ప్రార్థనలకు తక్కువ. మీకు ఒక మాట చెప్తా. యేసు ప్రభు తన శిష్యులను, ఎంతమంది శిష్యులు అండి? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులలో అందరినీ ప్రతి చోటికి యేసు ప్రభు తీసుకుని వెళ్తాడు. కానీ కొన్ని ప్రాముఖ్యమైన పనులు ఉంటాయి చూడండి, ఆ పనులకు ముగ్గురినే తీసుకుపోతాడు, అందరిని దొలకపోవడానికి. 12 మంది ఇక్కడ కూర్చున్నారు. ఒక ప్రాముఖ్యమైన అతి శ్రేష్టమైన కార్యము చేయడానికి ముగ్గురిని దొలకపోతాడు. ఎవరెవరు వాళ్ళు అంటే పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురిని తీసుకొని పోతాడు. ఎందుకంటే ఈ ముగ్గురు దేవుణ్ణి అందరూ ప్రేమిస్తున్నారు, కానీ వీరు అమితముగా ప్రేమించేవారు. దేవుని యందు అపారమైన విశ్వాసం కలిగిన వారు, అపారమైన ప్రేమ కలిగిన వారు. దేవుని ఎప్పుడు విడిచిపెట్టేవారు కాదు, దేవుని మీద ఎప్పుడు సనిగేవారు కాదు, దేవుని మీద గొనిగేవారు కాదు. రూపాంతర పర్వతానికి ఈ ముగ్గురినే తీసుకుపోయినాడు దేవుడు, పేతురును, యోహానును, యాకోబును. ఒక అధికారి కుమార్తె చనిపోయినప్పుడు మిగతా వారిని అందరినీ బయట పెట్టి తన ఇంట్లోకి, అధికారి ఇంటిలోకి ఈ పేతురు, యోహాను, యాకోబును తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి ఆ చిన్నదాన్ని బ్రతికించినాడు. ఇంపార్టెంట్ మెయిన్ క్యాండిడేట్సే మెయిన్ పనులకు ఉంటారు. దేవుణ్ణి ప్రేమించేవారు పేతురు, యోహాను, యాకోబు. వాళ్ళని దేవుడు వెంట పెట్టుకొని వెళ్ళాడు. వారు ముగ్గురే. ఈరోజు ప్రార్థన చేయడానికి వచ్చిన నీవు ధన్యుడవు. ఆయనతో సహవాసం, ఆయనతో భాగ్యం. ఒకటి, ఉపవాసించి ప్రార్థించే వారి మీద దేవుడు కనికరం చూపుతాడు. చెప్పండి. సెకండ్, కరువుదిరి తృప్తిని ఇస్తాడు. మూడవది, శత్రువులను పారదోలుతాడు. తర్వాత చదువుదాం 21. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బిలలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లును సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందలి వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము గానుగలకు పైగా పొర్లిపారును. ఇక్కడ చదువుతున్నాం దేవుడు చెప్పిన పని చేసిన వారికి జరిగే కార్యాలు. ఒకటి, ఆయన కనికరం పొందుకుంటాం. 2, కరువు తొలగిపోతుంది. 3, శత్రువును పారదొలుతాడు. ఇక్కడ 4వది చూస్తున్నాం, ఇది ఆశీర్వాదం. ఏమిటండి ఇది? ఆశీర్వాదం. నీకు తక్కువ కాదు, నీ పిల్లలకు తక్కువ కాదు, నీ పశువులకు తక్కువ కాదు, ఏది తక్కువ. అది ఏమన్నాడు? పశువులారా భయపడకుడి. నీ కలిగి ఉన్న వాటన్నిటిని ఆశీర్వదిస్తాడు దేవుడు. అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. తొలకరి వర్షం, కడవరి వర్షం అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును.
ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షరసం, కొత్త తైలం, పొర్లి పారును. ఆశీర్వాదం. శాపం తొలగిపోయింది, కరువు తొలగిపోయింది, ఆశీర్వాదము వచ్చింది. ఎంత ఆశీర్వాదం! 24వ వచనం చదువుతున్నాం చూడండి. క్రొత్త తైలము గానుగలకు పైగా పొర్లి పారును. పొర్లి పారేంత ఆశీర్వాదం. దావీదు మహారాజు అంటాడు, నా గిన్నె నిండి, చెప్పండి, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. పొర్లి పారేంత ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వదిస్తే ఆటికాటికి ఉండదు, సమృద్ధిగా ధారాళముగా. 5,000 మందికి ఎంత పెట్టాడు ఆహారము? వారు తిని తృప్తి పొంది మిగిలించారంట. మిగిలినవన్నీ పోగు చేస్తే 12 గంపలు ఎత్తినారు. ఉండేది ఎంత వాళ్ళ కాడ? మొదట 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. 5,000 మందినికి వాటిని ఆశీర్వదించి వారు అవంతగా తిని తృప్తి పొందిన తర్వాత కూడా ఇంకా మిగిలినాయి. చూసుకొని వేసుకోండి అమ్మా. ఇట్లా కావాలి, ఇంకా వేసుకో. ఎంత కావాలంటే అంత వడ్డించండి, తృప్తిగా వడ్డించండి. దేవుడిచ్చే ఆశీర్వాదం. పొర్లి పారేంతగా నా గిన్నె నిండి పొర్లుచున్నది. నిండి పొర్లుచున్నది. నిండి పొర్లుట అది దీవెన. చెప్పండి, నిండి పొర్లుట అనేది దీవెన. పొంగి పొర్లుట రెండు ఒకటే లెక్క ఉన్నాయి కదా. 2 పొర్లుతున్నాయి. ఒకటేమో నిండి పొర్లుతుంది, ఒకటేమో పొంగి పొర్లుతుంది. పొంగి పొర్లుతే ఇప్పుడు మీరు పాలు పొంగ పెడుతుంటారు కదా, మర్చిపోయి అక్కడిక్కడ తిరుగుతుంటే పాలల్లో పొంగిపోతాయి. పొంగి ఏమవుతాయి? ఉన్నవన్నీ పొంగితే నష్టం, నిండితే ఆశీర్వాదం. పొంగితే నష్టమే. కొంతమంది పొంగిపోతుంటారు, అవి చూసుకొని ఇవి చూసుకొని పొంగిపోతుంటారు. పొంగితే పొయ్యి పాలు అయిపోతాయి అంతే. నిండితే ఆశీర్వాదం. దేవుడు నిండి పొర్లేటట్టు ఆశీర్వదిస్తాడు. నీకు సమృద్ధిగా సరిపోయి, ఇదిగో నా కుటుంబానికి సమృద్ధిగా సరిపోయి, నా సహోదరులకు పంచేంతగా, నాకు, నా ఇంటికి, నీకు, నీ ఇంటికి సమృద్ధిగా చాలినంతగా ఇచ్చి, నీ చుట్టుపక్కల వారికి, నీ సహోదరులకు కూడా నువ్వు పంచిపెట్టేంతగా ఇస్తాడు. అది పొంగి పొర్లే ఆశీర్వాదం. పొంగి పొర్లుట. ఇంకొక మాట చదువుదాం. 25 చదువుదాం. మీరు కరుపార 1 ఫస్ట్ ఏందండి? ఉపవాసం ఉండి కన్నీరు గార్చి దుఃఖించుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మొట్టమొదటిగా దేవుని కనికరాన్ని పొందుకుంటాం. రెండవదిగా కరువు తొలగిపోతుంది, తృప్తి కలిగి జీవిస్తాం. మూడవదిగా శత్రువులను పారదోలుతాడు. 4వది చూడండి, ఇంతవరకు విన్నాం, ఆశీర్వదించబడతాం. ఎంతగా? సమృద్ధిగా ఆశీర్వదించబడతాం. ఇప్పుడు 5వ మాట చూస్తున్నాం. 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. సైలెంట్గా ఉండాలా? మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడుతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను, నా మహాసైన్యము చినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా
ఇచ్చేదను. పోగొట్టుకొనినది మరలా ఇస్తాడంట దేవుడు. మరలా ఇస్తాడు. పోగొట్టుకున్నది చెప్పండి ఏం చేస్తాడంట? మరలా ఇస్తాడు నీకు. నువ్వు తప్పులు చేసి, అతిక్రమ క్రియలు చేసి, దోష కార్యాలు, హేయమైన కార్యాలు చేసి, దేవునికి దూరం అయిపోయి, శాపాలను అనుభవించి, నష్టాన్ని అనుభవించి, దేవునికి వ్యతిరేకంగా బ్రతికి పాడైపోయిన నీవు మనస్సు మార్చుకొని దేవుని తట్టు తిరిగితే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు గార్చి పశ్చాత్తాపపడి దేవుని తట్టు తిరిగితే, ఇదిగో ఆయన పోగొట్టుకొనిన వాటిని మరలా ఇస్తాడంట మనకు. పోగొట్టుకొనిన దానిని నేను మరలా మీకు ఇస్తానంటున్నాడు. ఏమేం కోల్పోయావు? మరలా ఇస్తాడు దేవుడు, మరలా ఇస్తాడు. పోగొట్టుకొనిన ఆశీర్వాదాలను మరలా ఇస్తాడు దేవుడు. ఇరవై 26వ వచనం, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. అయ్యో, ఇంతవరకు అనుభవించారు బాధలు, ఇదిగో వారి బ్రతుకు పాడైపోయింది, వారి జీవితం పాడైపోయింది అని చెప్పి అవమానపరిచారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నా తట్టు తిరిగితే నువ్వు సిగ్గుపడకుండా చేస్తాను. ఏమంటాడు దేవుడు? నీ బ్రతుకును చూసి, నిన్ను చూసి సిగ్గుపడకూడదు, చీ ఛా అనకూడదు. శబాష్, ఎంత గొప్పవారో అని అనిపించేటట్లు చేస్తాడంట దేవుడు. సిగ్గుపడేటట్లు మనల్ని చేయడు దేవుడు. 10 మందిలో తల ఎత్తుకునేటట్లు చేస్తాడు దేవుడు. ప్రియులారా, నువ్వు చేసే కార్యములను బట్టి ఎంత ఆశీర్వాదం దాగిందో చూడండి. ఉపవాస ప్రార్థన ఎంత ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుందో. ఒకటి, మనము కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చెప్పండి, ఒకటి, దేవుడు మన మీద కనికరం చూపిస్తాడు. రెండవది, కరువును తీసేస్తాడు. మూడవది, శత్రువులను పారదోలుతాడు. నాలుగవది, ఆశీర్వదిస్తాడు, పొంగి పొర్లేంతగా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఐదవది, పోగొట్టుకొనిన దానిని మరలా ఇస్తాడు. ఆరవది, సిగ్గుపడకుండా తల ఎత్తుకొని బ్రతికేటట్లు చేస్తాడు. తల ఎత్తుకొని బ్రతికేటట్లు చేస్తాడు. కాబట్టి ప్రార్థన, ఈ ఉపవాస ప్రార్థన కోడిక, ఇది ఒక ధన్యత. దేవుడు మనకిచ్చిన ఒక ధన్యత, దేవుడిచ్చిన ఆశీర్వాదం. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేస్తావా? మరి నువ్వు ప్రార్థన చేస్తావా? నీ పరిస్థితిని దేవుని దగ్గర చెప్తావా? ఇది నా చేత కాదు అన్నాడు దేవుడు. దేవునికి సమస్తము సాధ్యమే. కనుక వచ్చిన మనం ప్రార్థన చేయాలి.
ఊరికే కడుపు మార్చుకొని అక్కడ ఇక్కడ సమయం వృధా చేసుకుంటే ఏం ప్రయోజనం లేదు. ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉంటుంది. కొంతమంది ఉంటారు ఊరికే ఉపవాసం అని చెప్పి అన్నం మానుకొని దేశమంతా తిరుగుతుంటారు. నా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, కొంతమంది అంట ఉపవాసం ఉన్నామని అప్పుడు బొగ్గుతో పండ్లు తోమేటోళ్ళు కదా, 2 బొగ్గులు చేత పెట్టుకుంటుందంట ఆమె, ఒక బొగ్గు నోట్లేసి నములుతుంటుందంట, పండ్లు దిక్కుతా ఇంటింటికి తిరుగుతుందంట. ఏమ్మా 10 అయింది ఇంకా ముఖం కడుగుతున్నావు అంటే, ఈరోజు నేను చెప్పండి ఉపవాసం. ఏమ్మా 11 అయింది ఇంకా తోముతున్నావు పనులు అంటే, నేను ఎప్పుడే తిన్నానక్క ఈరోజు ఉపవాసం. అట్టా నువ్వు 1 గంట దాకా పనులు తిక్కి 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 అంతా చెప్పించి అన్నం తింటే ఏమొస్తుంది? ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని మొరపెట్టాలి, ఆయన సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. కనుక వచ్చిన మనం ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి. ప్రార్థన. నీ పరిస్థితిని దేవుని దగ్గర మొరపెట్టండి.